పద్మజ గారు రెడీయా? రెడీ అండి. సో చూసారు కదా మీ ముందు చేసిన ఇద్దరు పార్టిసిపెంట్స్ చక్కగా చకచక వంటలు చేసేసారు. మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. సో మీరు ఇవాళ లాస్ట్ పార్టిసిపెంట్ అనమాట. సో ఇక్కడ వంట బాగా చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఓకేనా? సో ఏం వంట చేస్తున్నారు ఇంతకీ? బొప్పాయి రాజ్మా కర్రీ. బొప్పాయి రాజ్మా కర్రీ. ఓకే మరి బొప్పాయి రాజ్మా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బొప్పాయి రాజ్మా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చి బొప్పాయి కాయ 1/2 కిలో, ఉడికించిన రాజ్మా 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, వేయించిన నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, వేయించిన అవిసె గింజల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పంచదార చిటికెడు, ఇంగువ చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, మెంతి కూర కొద్దిగా, వేయించిన వేరుశనగ పలుకుల పొడి 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. మొదలు పెట్టేద్దామా? స్టార్ట్ చేసి ముందర కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. వేయండి. స్పూన్ కావాలా? ఆయిల్ వేయాలండి ఫస్ట్. ఓకే. తర్వాత దీంట్లో మనం పోపు దినుసులు వేయాలండి. ఓకే. చిటికెడు ఇంగువ. ఓకే. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఓకే. ఓకే నెక్స్ట్ టైం వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఓకే. ఓకే. తర్వాత మెంతాకు వేసుకుందాం. మెంతాకు కొద్దిగా ఫ్లేవర్ కూడా యాడ్ అయితే మెంతాకు వేసుకుంటే బాగుంటుంది. తర్వాత టమాటా వేసుకోవాలండి. ఓకే. రాజ్మా ఆల్రెడీ నానబెట్టి ఉడికించేసారా? రాజ్మా ఆల్రెడీ నానబెట్టి. అండ్ బొప్పాయి ముక్కలు కూడా ఉడికించేసి. సో హాఫ్ బాయిల్ లా చేసుకున్నారా, టోటల్ గా ఉడికించేసారా? హాఫ్ బాయిల్ ఏమక్కలేదండి, టోటల్ గా ఉడికించేసారు. ఓకే. ధనియాల పొడి కొద్దిగా వేయాలండి. ఓకే. జీలకర్ర పొడి, పసుపు. ఓకే. ఇది అవిసె గింజల పొడి అండి. అవిసె గింజల పొడి. సో అవిసె గింజల్ని వేయించి పొడి చేశారా? వేయించి పొడి చేశాను. నూనె ఏం లేకుండా డ్రైగానే చెట్టు. నువ్వుల పొడి వేసుకోవాలండి. వేయించిన నువ్వుల పొడి. వేయించిన నువ్వుల పొడి. ఓకే. ఫాస్ట్ గా వేసుకుంటే అది బాగా ఇదైపోతుంది. పౌడర్స్ వేసినప్పుడు ఎక్కువసేపు ఉంచేస్తే మనకు మాడు వాసన వచ్చేసే ఛాన్స్ ఉంది. కలిపేస్తాం. నెక్స్ట్ కొద్దిగా వాటర్ కావాలా? కొద్దిగా లైట్గా వాటర్ చూడండి. రాజ్మా వేసుకుంటారా? సో ఆల్రెడీ ఉడికించేసుకున్న రాజ్మా ఇదిగో కలిపేసుకోండి. రాజ్మా వేసుకున్న తర్వాత బొప్పాయి ముక్కలు. అమ్మయ్యా ఇంకా లేదు కారం. ఇంకా కారం ఉందా? అంటే ఆ బొప్పకాయలు ఆల్రెడీ మనం ఉడికిచ్చేసాం. అక్కర్లేదు. సరిపడా ఉప్పు వేసేస్తున్నారా? అవునండి. అంటే రాజ్మాలోను బొప్పాయిలో ఉప్పు వేసేసాను ఉడికించేటప్పుడు, అందుకని దాంట్లో ఉప్పు వేసి దీనికి సరిపడా ఉప్పు వేసేసుకుంటాం. తర్వాత కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఆ షుగర్ వల్ల మనకి టేస్ట్ అనేది కూడా కొంచెం పెరుగుతుంది. యాక్చువల్లీ కావాలంటే అప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క అలా యాడ్ చేసుకుంటారు. ఇలాంటి వాటిలో దానికన్నా కూడా కొంచెం షుగర్ యాడ్ చేయడమే బెటర్. బొప్పాయి ముక్కలు వేసేస్తారా? బొప్పాయి ముక్కలు వేసి అదేం పొడి అండి? ఇది పల్లీల పొడి అండి. సో ఫైనల్ గా కొత్తిమీర. అంటే చాలా మంది ఇంట్లో ఉప్పులు కారాలు తక్కువ తింటూ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అది ఫాలో అయిపోతుంటారు. కానీ ఇది కాంపిటీషన్ కదా, టేస్ట్ ఇంపార్టెంట్. సో న్యూట్రిషనల్ వాల్యూస్ ఫాలో అవ్వకపోయినా కూడా టేస్టీగా చేస్తే చాలు. తీసేస్తారా? స్టవ్ ఆపేసుకోండి. ఓకే. సో మొత్తానికి బొప్పాయి రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. ఓకే మరి వేడివేడిగా బొప్పాయి రాజ్మా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బొప్పాయి రాజ్మా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా బొప్పాయి ముక్కలను ఉడికించాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి కూర వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, వేయించిన అవిసె గింజల పొడి, వేయించిన నువ్వుల పొడి, ఉడికించిన రాజ్మా, కారం, ఉప్పు, పంచదార వేసి మరికొద్దిసేపు వేయించాలి. ఆ తర్వాత ఉడికించిన బొప్పాయి ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా వేయించిన వేరుశనగ పలుకుల పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే బొప్పాయి రాజ్మా కర్రీ రెడీ.
drop.